దేశంలో మధ్యతరగతి ఇళ్లలో పని మనిషి చేసే సాయం అంతా ఇంతా కాదు. అది సగటు భారత కుటుంబాలలో విడదీయలేని భాగం. ఒకప్పుడు ఇరుగు పొరుగు వారిని అడిగి లేదా తెలిసిన వారి ద్వారా పని మనుషులను వెతుక్కోవడం జరిగేది. కానీ ఇప్పుడు కాలం మారింది. కేవలం ఒక 15 నిమిషాల్లో మన ఇంటి గుమ్మం ముందుకు పని మనుషులు వచ్చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ తీసి యాప్ లో బుక్ చేస్తే చాలు, క్లీనింగ్ నుంచి వంట వరకు అన్ని పనులకు మనుషులు సిద్ధంగా ఉంటున్నారు. అయితే ఈ సేవల వెనుక ఉన్న అస్సలు నిజం వేరేలా ఉంది. ఈ రంగంలో పనిచేసే ఓ మహిళా కార్మికురాలి రోజువారీ కథను పరిశీలిస్తే ఈ వ్యవస్థలోని లోటుపాట్లు మనకు అర్థమవుతాయి. ఆమె ఒక యాప్ ద్వారా బుక్ చేసుకున్న ఇంటికి వెళ్లి కేవలం 55 నిమిషాల్లో ఇంటినంతటిని శుభ్రం చేసి సర్ది పెడుతుంది. పనులన్నీ చకచకా జరిగిపోతాయి. ఇంటి యజమానులకు సమయం ఆదా అవుతోంది. కానీ ఆ 15 నిమిషాల గడువు కోసం ఆ కార్మికులు పడుతున్న తాపత్రయం అంతా ఇంత కాదు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ రంగంలో దేశవ్యాప్తంగా సుమారు 3 కోట్ల మంది గృహ కార్మికులు ఉన్నారని అంచనా. వీరిలో అత్యధికులు మహిళలే. హైదరాబాద్, విజయవాడ, ముంబై, బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో ఈ యాప్ ఆధారిత సేవలకు విపరీతమైన ఆదరణ పెరుగుతోంది. పని దొరకటమే కష్టమైన ఈ రోజుల్లో ఈ స్టార్టప్ కంపెనీలు కొత్త ఆశలు చిగురింపజేస్తున్నాయి. కానీ ఆ ఆశల వెనుక ఉన్న ఒత్తిడి, ఆంక్షలు ఆ కార్మికుల జీవితాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కంపెనీలు చెబుతున్న లెక్కలకు, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలకు పొంతన లేకుండా పోతోంది. ఒకప్పుడు మనుషుల మధ్య నమ్మకం మీద నడిచే ఈ వృత్తి ఇప్పుడు కేవలం అంకెలు, నిమిషాల మీద నడుస్తోంది. అప్పట్లో పని మనిషికి ఇంట్లో ఒక మనిషిలా గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు ఆమె కేవలం ఒక సర్వీస్ ప్రొవైడర్ మాత్రమే. ఈ మార్పు వల్ల సౌకర్యం పెరిగినా మానవత్వం తగ్గిపోతోందన్న విమర్శలు వస్తున్నాయి. వేలాది మంది మహిళలు తమ పిల్లల చదువుల కోసం, కుటుంబ పోషణ కోసం ఈ కష్టాన్ని నవ్వుతూ భరిస్తున్నారు. కానీ ఆ నవ్వు వెనుక ఉన్న ఆవేదనను ఈ టెక్నాలజీ ప్రపంచం గుర్తించడం లేదు. నిమిషాల లెక్కన పనులు జరగటం వల్ల నాణ్యత పెరుగుతుందేమో కానీ ఆ పని చేసే మనిషి ఆరోగ్యం క్షీణిస్తోంది. పరుగు పరుగున ఇళ్లు మారటం, ట్రాఫిక్ లో నలిగిపోవటం, యజమానుల చిరాకులను భరించటం, ఇవన్నీ ఈ 15 నిమిషాల సేవలో అంతర్భాగంగా మారిపోయాయి. సామాన్యుడికి అర్థం కాని ఈ కార్పొరేట్ మాయాజాలంలో గృహ కార్మికులు బలి పశువులుగా మారుతున్నారు. గతంలో ఇదే మహిళలు నెలంతా కష్టపడితే 10 నుంచి 14 వేల రూపాయల జీతం వచ్చేది. కానీ ఈ యాప్ ద్వారా పనిచేస్తే నెలకు 20 వేల రూపాయల దాకా సంపాదించవచ్చని ఈ రంగంలోకి వస్తున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువ డబ్బు వస్తుందన్న ఆశతో చేరినప్పటికీ ఇక్కడ సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రతి పని పూర్తి కాగానే యజమాని నుంచి మంచి రేటింగ్ రావాలని ఆమె ప్రాధేయపడాల్సి వస్తోంది. ఆ నక్షత్రాల రేటింగే ఆమెకు తరువాతి పనినిపించే ఆయుధాలుగా మారుతున్నాయి. ఒకవేళ రేటింగ్ తగ్గితే ఆమెకు వచ్చే బుకింగ్స్ పడిపోతాయి. పాత పద్ధతిలో అయితే యజమానితో మాట్లాడి సర్ది చెప్పుకునే అవకాశం ఉండేది. కానీ ఇక్కడ అంతా కంప్యూటర్ లెక్కలే. ఆల్గారిథం అనే యంత్రం పనిని కేటాయిస్తుంది, పని తీరును గమనిస్తుంది, తప్పు జరిగితే జరిమానా విధిస్తుంది. పేపర్ మీద ఆమెకు 25 వేల జీతం అని కనిపిస్తున్నా చేతికి వచ్చేసరికి ఆ మొత్తం ఉండటం లేదు. పనికి ఆలస్యంగా వెళ్ళినా, బుకింగ్ క్యాన్సిల్ చేసినా, రేటింగ్ తగ్గినా కంపెనీలు పెనాల్టీల పేరుతో డబ్బులు కోతకొస్తున్నాయి. సెలవు తీసుకోకుండా రోజుకు 8 గంటల పాటు నిరంతరం కష్టపడితేనే పూర్తి జీతం వచ్చే పరిస్థితి ఉంది. ఒక ఇల్లు దాటి మరో ఇంటికి వెళ్లేటప్పుడు ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు, అపార్ట్మెంట్ గేట్ల వద్ద సెక్యూరిటీ తనిఖీలు ఆమె నియంత్రణలో ఉండవు. కానీ 5 నిమిషాలు ఆలస్యమైనా జరిమానా మాత్రం తప్పటం లేదు. కొన్నిసార్లు అకారణంగా యజమానులు ఇచ్చే తప్పుడు ఫిర్యాదుల వల్ల కూడా ఈ మహిళలు నష్టపోతున్నారు. ఒక్క స్టార్ రేటింగ్ తగ్గినా ఆ ప్రభావం వారం రోజుల సంపాదన మీద పడుతోంది. అందుకే ఆకలి వేసినా, దాహం వేసినా పంటి బిగువన భరిస్తూ పని పూర్తి చేస్తున్నారు. ఇంటి యజమాని మంచివాడైతే పర్వాలేదు, కానీ కొన్ని చోట్ల ఎదురయ్యే అవమానాలు భరించడం కష్టమవుతోంది. అయినా సరే చేతిలో ఉన్న ఫోన్ మోగినప్పుడల్లా కొత్త ఆశతో వారి ప్రయాణం మొదలవుతుంది. టెక్నాలజీ పెరిగితే పని సులభం కావాలి, కానీ ఇక్కడ పని మనిషి బతుకు మరింత భారం అవుతోంది. ఆల్గారిథం విధించే శిక్షలకు, యంత్రం ఇచ్చే తీర్పులకు ఈ పేద మహిళలు మూల్యం చెల్లించుకుంటున్నారు. పనిచేసే క్రమంలో పొరపాటున ఏదైనా వస్తువు విరిగితే ఆ భయం యజమాని తిడతారన్న దానికంటే యాప్ లో నెగిటివ్ రేటింగ్ ఇస్తారేమో అన్న దానిపైనే ఎక్కువగా ఉంటుంది. మనుషులను యంత్రాల్లో మార్చేస్తున్న ఈ పద్ధతిపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. 15 నిమిషాల్లో మనిషిని రప్పించడం అనేది అమానవీయమని వారు వాదిస్తున్నారు. మనిషిని మనిషిలా చూడకుండా ఒక రోబోలో భావించడం సరికాదన్నది వారి అభిప్రాయం. కొన్ని కంపెనీలు తాము కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని, బ్యాంకుల ద్వారా నేరుగా జీతాలు ఇస్తామని చెబుతున్నా
కనీస హక్కులైన పెయిడ్ లీవ్స్, పెన్షన్ వంటివి కూడా ఎక్కడా కనిపించడం లేదు. కొందరు మహిళల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. పనిచేస్తున్న సమయంలో వారు మంచినీళ్లు కూడా తాగటం లేదు. ఎందుకంటే ఒక బుకింగ్ నుంచి మరో బుకింగ్ మధ్య గ్యాప్ లో టాయిలెట్ దొరుకుతుందో లేదో అన్న భయమే దానికి కారణం. ఇప్పటికీ చాలా ఇళ్లలో గృహ కార్మికులను తమ బాత్రూమ్స్ వాడుకోనివ్వరు. ఇలాంటి చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేక వారు తీవ్రమైన అనారోగ్య పాలవుతున్నారు. పని ఒత్తిడి పెరిగిపోవటంతో భోజనం చేయడానికి కూడా సమయం దొరకటం లేదు. ఆకలిని చంపుకొని పని చేయాల్సిన దుస్థితి నెలకొంది. రోడ్డు పక్కన పార్కుల్లోనో బస్ స్టాపుల్లోనో కూర్చుని తమ తదుపరి పని కోసం వేచి చూడటం వారి నిత్య కృత్యంగా మారింది. విరామం అనేది వారి నిఘంటువులోనే లేదు. గతంలో పని మనిషి అంటే ఇంటి అవసరాలను తీర్చే ఒక వ్యక్తి. ఇప్పుడు ఆమె ఒక అంకె మాత్రమే. కంపెనీలు తమ లాభాల కోసం ఈ కార్మికుల శ్రమను పిండేస్తున్నాయి. పనికి తగిన వేతనం ఇస్తామని చెబుతున్నా ఆ పని వల్ల కలిగే శారీరక మానసిక ఇబ్బందులను మాత్రం ఎవరూ పట్టించుకోవటం లేదు. కార్మిక చట్టాలు ఈ రంగానికి వర్తించకపోవటం వీరికి శాపంగా మారింది. ఒకప్పుడు ఊబర్, జొమాటో వంటి సేవలు వచ్చినప్పుడు కూడా మొదట్లో ఆకర్షణీయమైన ఆఫర్లు, ఎక్కువ జీతాలు ఇచ్చి కార్మికులను ఆకర్షించారు. కానీ రోజులు గడిచే కొద్దీ పెనాల్టీలు పెంచి ప్రోత్సాహకాలు తగ్గించేశారు. ఇప్పుడు గృహ సహాయం అందించే యాప్స్ లోనూ అదే తంతు కనిపిస్తోంది. మరోవైపు వినియోగదారుల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటికీ చాలా మంది ఈ కొత్త పద్ధతిని నమ్మలేకపోతున్నారు. ఎవరో తెలియని వ్యక్తిని కేవలం 15 నిమిషాల్లో ఇంటి లోపలికి ఎలా రానివ్వాలి అన్నది వారి ప్రశ్న. అలాగే ఏళ్ల తరబడి తమ ఇంట్లో పనిచేస్తున్న పాత పని మనుషులతో ఉన్న అనుబంధం ఎక్కడ తెగిపోతుందో అన్న ఆందోళన కూడా వారిలో ఉంది. ఈ యాప్స్ కేవలం పనిని మాత్రమే కాకుండా మనుషుల మధ్య ఉండే సంబంధాలను కూడా మార్చేస్తున్నాయి. ఒళ్ళు హూనమవుతున్నా, మనసు నిండా భయం ఉన్నా పిల్లల కోసం మళ్ళీ మళ్ళీ పనిలోకి వెళ్ళక తప్పటం లేదు. చదువుకున్న వారికి ఉద్యోగాలు లేవు, చదువు లేని వారికి ఈ కష్టాలు తప్పవు అన్నట్లుగా సామాన్యుడి పరిస్థితి తయారైంది. ఎవరి కష్టాలు వారివి, ఎవరి పాటలు వారివి. పైన నవ్వుతూ కనిపిస్తున్న ఈ యాప్ ప్రపంచం వెనుక ఎన్నో కన్నీటి గాథలు ఉన్నాయి. గృహ కార్మికుల జీవితాలు బాగుపడాలంటే కేవలం టెక్నాలజీ ఉంటే సరిపోదు. వారిని మనుషులుగా గుర్తించే మనసు కూడా ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థలో నిజమైన మార్పు వస్తుంది. ఈ డిజిటల్ యుగంలో సౌలభ్యం ముఖ్యం కావచ్చు, కానీ శ్రమ దోపిడీ మాత్రం ఆమోదయోగ్యం కాదు. గృహ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వం బాధ్యత. కేవలం యాప్స్ ద్వారా సేవలు పొందటమే కాకుండా ఆ సేవలు అందిస్తున్న వారి బతుకుల్లో వెలుగులు నింపే దిశగా ఆలోచించాలి.